ఏం చేస్తాడారబ్బా అంతా? జీరో వేస్టేజ్ చెట్టు ఏదన్నా ఉంది అంటే అది కొబ్బరి చెట్టు. ప్రతి శుభకార్యాలకు ఖచ్చితంగా ఉండాల్సిందే. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరన్నం చేసుకోండి. చెయ్యడం సింపులే, రుచిలో మాత్రం అమోఘంగా ఉంటుంది. ప్రసాదాలకు, లంచ్ బాక్సులకు, బ్యాచులర్స్కి ఇలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి కొబ్బరన్నంని ఎలా చేయాలో చూసేయండి. కళాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె పోసి, నూనె లైట్గా వేడెక్కినాక కొన్ని శనగిత్తనాలు వేసి ఫ్రై చేయండి. నూనె బాగా వేడిగా ఉంటే శనగిత్తనాలు కలర్ వస్తాయి గాని సరిగ్గా ఏగవు. శనగబేళ్ళు, ఉద్దిబేళ్ళు 1/2 టీ స్పూన్ చొప్పున వేసి లైట్గా ఫ్రై చేయండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, ఆవాలు జీలకర్రని చిటపటమన్నీయండి. ఓసారి బాగా కలిపి గోడంబి అదే జీడిపప్పు అన్నీ ఇన్ని అని కాదు, మీకు నచ్చినన్ని వేసుకోండి. కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు 2 చిటికెళ్ళంత ఇంగువ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లే. అన్నీ బాగా కలిసేలా కలపండి. పచ్చి కొబ్బరిని పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో ఇలా తురుముకున్న కొబ్బరిని పెద్ద హోల్స్తో తురుముకోవడం వల్ల తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే రుచిగా ఉంటుంది. ఓ నిమిషం ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే కొబ్బరి బ్రౌన్ కలర్లోకి మారుతుందని గుర్తుంచుకోవాలి. కొబ్బరిని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఉప్పు మీ రుచికి సరిపోయేంత వేసుకోండి. ఉప్పు బాగా కలిసేలా కలుపుకొని కప్పు అన్నం వేసుకొని కళాయి అంచుల నుంచి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు నచ్చితే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ సిలబస్ అయినా మీకో విషయం చెప్తా. ఇలాంటి ఐరన్ కళాయిలో వంట చేస్తే వంట అయిపోతానే వేరే గిన్నెలోకి తీసుకోండి. అలానే వదిలేసి ఆ ఫుడ్ని తింటే హెల్త్కి మంచిది కాదు. ఏది ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటేనే మంచిది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కంటికి కలర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకోండి. కమ్మగా రుచిగా ఉండే కొబ్బరన్నం రెడీ. దీనికి ఏ కర్రీతో పని లేదు, ఇలానే తినేయచ్చు. కొబ్బరన్నంని ఓసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.